హాయ్ అండి, ఈరోజు విలేజ్ స్టైల్ చిక్కుడుకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. చిక్కుడుకాయ నచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా తింటారు. కర్రీకి కావలసిన ఇంగ్రీడియంట్స్: చిక్కుడుకాయలు 3/4 కిలో, 4 ఆనియన్స్, కరివేపాకు, కారపొడి 2 స్పూన్లు, ధనియాల పొడి 2 స్పూన్లు, పసుపు 1 స్పూను, ఆయిల్. ఇది వచ్చి ఎండు కొబ్బరి వెల్లుల్లి పేస్ట్ అండి. వెల్లుల్లి హాఫ్ సరిపోతుంది, ఎండు కొబ్బరి ఇంత సరిపోతుంది. టమాటో 4, కొత్తిమీర తరుగు, మెంతికూర తరుగు అండి 1 పిడికెడు సరిపోతుంది. కందిపప్పు 1 కప్పు, సాల్ట్ తగినంత. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలండి. హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపటమన్నాక ఆనియన్స్ వేసుకోవాలండి, కరివేపాకు వేసుకోవాలి. ఇవి ఒక 5 to 7 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయ్యాక ఇందులో చిక్కుడుకాయలు వేసుకోవాలండి, సాల్ట్ వేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మెంతికూర వేసుకోవాలండి. మెంతికూర వేసుకున్నాక ఒక 7 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు ఆ పచ్చివాసన అంతా పోయి మంచిగా స్మెల్ వస్తుందండి. తర్వాత ఇందులో టమాటో వేసుకోవాలండి. ఒక 5 to 7 మినిట్స్ అది బాగా మగ్గిన తర్వాత కందిపప్పు వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలండి, ఒక 1/2 స్పూన్ వేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 7 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఒక 5 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో కారపొడి ధనియాల పొడి వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఒక 5 మినిట్స్ అడుగంటకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి, బాగా కలుపుకొని ఆ తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి. 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. కొత్తిమీర తరుగు యాడ్ చేసుకొని సాల్ట్ చెక్ చేసేసుకొని విజిల్ పెట్టేసుకోండి. ఒక 3 విజిల్స్ అయితే బాగా కుక్ అయిపోతుంది. అంతే, టేస్టీ చిక్కుడు కర్రీ రెడీ. మా కుకింగ్ కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.